ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశంలో పంతాలకు పోయారు. ప్రోటోకాల్ పేరుతో రచ్చ చేశారు. ప్రజల సొమ్ముతో కొన్న మైకులు విరగ్గొట్టారు. అది పోటీలు పడి మరీ కడప జిల్లా పరిషత్ సమావేశంలో విచక్షణ మరిచి ప్రవర్తించారు వైసీపీ, టీడీపీ నాయకులు. చివరికి నేతల వైఖరికి నిరసనగా జిల్లా కలెక్టరే మీటింగ్ ని బహిష్కరించి వెళ్లాల్సి వచ్చింది. కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సీనిది. ముందు మైక్ విరగ్గొట్టింది వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి. ఆయనకు పోటీగా మరో మైక్ ను నేలకేసి కొట్టింది వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి మారిన సింహాద్రిపురం జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి. ఇద్దరు బాధ్యత గల ప్రజాప్రతినిధులే, కానీ వ్యక్తిగత పంతాలతో ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించారు. కలెక్టర్ తమను పట్టించుకోవడం లేదని, జిల్లాలో ఎక్కడ సీఎం కార్యక్రమం జరిగినా ఆహ్వానం పంపడం లేదని మీటింగ్లో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. దీనికి కలెక్టరే సమాధానం చెప్పాలంటూ సమావేశం ప్రారంభంలోనే పట్టుబట్టారు. వెంటనే కలెక్టర్ కేవీ రమణ కల్పించుకుని అజెండాలో ఉన్న అంశాల ప్రకారం చర్చ జరగాలన్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లాను నాశనం చేయడానికి ఆయన కలెక్టర్గా వచ్చారంటూ నిరసనకు దిగారు. ఈ వ్యాఖ్యలకు నొచ్చుకున్న కలెక్టర్ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ టైంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. తాము ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, కావాలని ఆయనే అన్ని విషయాలను వ్యక్తిగతంగా తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యేలు. జిల్లాకు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మేమందరం హాజరయ్యేటప్పుడు మొట్టమొదట ఈరోజు జరిగిన అవమానం జెడ్పీటీసీ మెంబర్లను సైతం కడు దూరంగా పోలీసులను అడ్డుపెట్టి సభ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి యొక్క మొండి వైఖరి కారణంగా అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించడం ఎక్కడ లేని అన్యాయం. ఇది ఇంతకుముందు కూడా జరిగింది. కలెక్టర్ గారు ఈ జిల్లా అభివృద్ధి జరగకూడదు, అన్ని విషయాలు చర్చకు రాకూడదు, అభివృద్ధి జరగకుండా ఉంటేనే ఆయనకు సంతోషం. వైసీపీ ఆరోపణలు తీవ్రంగా ఖండించారు టీడీపీ నాయకులు. జడ్పీ ఆఫీసును ఆ పార్టీ నాయకులు హోల్సేల్ మార్కెట్లా మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలకు వత్తాసు పలకపోవడం వల్లే అధికారులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్. ఈ జిల్లాకు వచ్చినటువంటి 13th ఫైనాన్స్ యొక్క నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేసి అవన్నీ కూడా అన్యాక్రాంతం చేసి అవన్నీ ఈరోజు ఎదిరిస్తారని చెప్పి లేనిపోని తగాదా పెట్టుకుని ఈరోజు మీటింగ్ జరగకుండా వీళ్ళందరూ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ గొడవ నడుమ ఏ చర్చ జరగకుండానే వాయిదా పడింది జడ్పీ సమావేశం. కలెక్టర్పై వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు అధికారులు.